నమస్తే. సాక్షాత్తు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఒక స్వామి విగ్రహం మీద శాంటా క్లాస్ పెట్టారు. క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి శాంటా క్లాస్ పెట్టారు. ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్ని రక్షణ వ్యవస్థని మీరు ఉపయోగించి చాలా సీరియస్గా తీసుకొని ఈ ఇష్యూని ఎవరు ఆ యొక్క విగ్రహం మీద శాంటా క్లాస్ పెట్టారు అనేది మీరు పట్టుకోవాలని, ఇమ్మీడియట్గా పట్టుకోవాలని గవర్నమెంట్ మేము కోరుతున్నాం. ఎందుకంటే దాని వెనక మోటివ్ ఏంటనేది తెలియాలి. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా క్రిస్మస్ రోజు శాంటా క్లాస్ తీసుకెళ్ళి పవిత్రమైనటువంటి హిందూ సమాజానికి సంబంధించినటువంటి పవిత్రమైన దేవాలయంగా భావించేటువంటి ఒక విగ్రహం మీద క్రైస్తవ మతానికి సంబంధించిన శాంటా క్లాస్ పెట్టారు అని అంటే ఇట్ కెన్ బి క్రిస్టియన్స్ టు హ్యూమిలియేట్ హిందూస్. అది అబ్సల్యూట్లీ రాంగ్. అది అలాంటి క్రైస్తవులు ఎవరైనా చేస్తుంటే మీరు ఇమ్మీడియట్గా పట్టుకోవాలి. ఇట్ కెన్ బి ఏ ముస్లిం హూ వాంట్ టు క్రియేట్ గల్ఫ్ బిట్వీన్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్. అలాంటి ముస్లిం ఏమైనా కనుక పెట్టుంటే మీరు ఇమ్మీడియట్గా పట్టుకోవాలి. లేదు, క్రిస్టియన్స్ హిందువుల మధ్య గొడవ పెట్టడానికి ఒక హిందువే పెట్టుండాలి. అలాంటి హిందువు ఎవరు అనేది అయితే మీరు ఇమ్మీడియట్గా మీరు పట్టుకోవాలి. మీరు ఏ ఆప్షన్ అయినా సరే మతాల మధ్య విధ్వంసం లేపడానికి ఇట్లాంటి జరిగి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ని మత గొడవలతో అల్లకొల్లాలను సృష్టించడానికి ఇట్లాంటివి జరిగి ఉండొచ్చు. ఓకే, సో ఇట్లాంటివి మీరు లైట్ తీసుకోకూడదు. గవర్నమెంట్ షుడ్ నాట్ టేక్ ఇట్ వెరీ లైట్. ఇట్లాంటి ఇష్యూస్ ఇది చాలా టెర్రరిజం కంటే చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే మత గొడవలు లేచినప్పుడు ఒక మూకుమ్మడి దాడి జరిగితే చాలామంది మత విధ్వంసానికి గురయ్యారంటే చాలామంది ప్రాణాలు కూడా పోతాయి. టెర్రరిజం ఏముందంటే తీసుకొచ్చి టక్కన ఎవరి మీద బాంబు వేస్తే ఆలలో 10 మంది చనిపోతారు. ఇప్పుడు ఈ మత గొడవలు లేచినప్పుడు కూడా 10 20-30 మంది చనిపోతారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ కైండ్ ఆఫ్ అట్లాంటి ప్లాన్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా మీరు ఆ శాంటా క్లాజ్ పెట్టింది ఎవరు, ఆ క్యాప్ పెట్టింది ఎవరు హిందూ విగ్రహం మీద అనేది గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని సీసీ కెమెరాలు మొత్తం పరిశీలించి అయినా సరే ఇమ్మీడియట్గా మీరు పట్టుకోవాలి. లేదంటే దీని వెనక మోటివ్ అనేది ప్రజలకు చెప్పాలి అని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో కూడా ఇలాంటి విధ్వంసాలు చాలా జరిగాయి. అంతర్వేదిలో రామునికి సంబంధించినటువంటి విగ్రహం తల ఎరగొట్టారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినప్పుడు పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని పట్టుకొని ఇది ఒక ఉద్దేశంతో ఒక మోటివ్తో చేశారని సాక్షాత్ డీజీపీ వచ్చి చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారం జరిగింది. ఇట్లాంటివి చాలా జరిగాయి. అంతర్వేదిలో జరిగింది. ఆ తర్వాత మొన్న శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క టెంపుల్ గుడిపడిపోయినప్పుడు దాని వెనక 2 పూజారుల మధ్య గొడవ జరిగి అది బాంబు పెట్టి పేల్చారని చెప్పి తర్వాత బయటకు వచ్చింది. ఆ తర్వాత రాయలసీమలో ఒక రథం కాలిపోయింది. అది ఒక 2 హిందూ సహోదరుల మధ్య గొడవ జరిగి అది కాల్ చేసుకున్నారు అని చెప్పేసి బయటపడింది. సో గతంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ను కూడా అనవసరంగా వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేశారు. ఎవ్రీ పొలిటికల్ స్టేట్మెంట్ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఆర్ ఆన్ వైఎస్ఆర్సీపీ, బ్లేమింగ్ వైఎస్ఆర్సీపీ. అంటే అన్ని పొలిటికల్ స్టేట్మెంట్స్ బ్లేమింగ్ వైఎస్ఆర్సీపీ. కానీ రక్షణ వ్యవస్థ కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, జ్యుడిషియల్ వ్యవస్థ కానీ ఒక్క వైఎస్ఆర్సీపీ అని పట్టుకోలే. ఇంతవరకు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో మత విధ్వంసాలు, మత గొడవలకు ప్రయత్నం చేశారు. ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ అనేది అంత క్విక్గా రెస్పాండ్ అవ్వదు మత గొడవలకి. మన అదృష్టమే అది. ఆంధ్రప్రదేశ్ అనేది మన అదృష్టం ఏంటంటే అంత క్విక్గా రెస్పాండ్ అవ్వరు వీళ్ళు. ఇవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన గొడవలు అదే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో అయితే కత్తులు కర్రలు తీసుకుని వచ్చి కొట్టుకునేదాకా వెళ్ళి ఉండేవాళ్ళు, హింస జరిగి ఉండేది. బట్ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అంత త్వరగా ఎవరు ఈ మత గొడవలకు రారు కాబట్టి, మన అదృష్టం కాబట్టి జరగలేదు. ఇట్లాంటివి జరిగిన ప్రతిసారి
ఒక పార్టీని బ్లేమ్ చేశారు, వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేశారు. కానీ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, దెర్ ఇస్ నో అంతర్వేదిలో జరిగినటువంటి ఈ యొక్క రాముని తల తీసేయటం, దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. రాయలసీమలో జరిగిన దానికి దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. మన అభయాంజనేయ స్వామి గుడిపాటు కొట్టింది దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. సరిపోని వైఎస్ఆర్సీపీలో లేరు. ఇది మన మత గొడవల. దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ క్రిస్టియన్స్, దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్. మరెవరు వైఎస్ఆర్సీపీలు ఇన్వాల్వ్ అవ్వాల, క్రిస్టియన్స్ ఇన్వాల్వ్ అవ్వాల, ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అవ్వాల, నాస్తికులు ఇన్వాల్వ్ అవ్వాల, పార్సీ, జైను ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల? బట్ ఇన్సిడెంట్స్ జరిగాయి అంటే వెనకేదో మోటివ్తో జరిగినాయి అని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈరోజు ఆ శాంటా క్లాజ్ పెట్టడం కూడా వెనక ఒక మోటివ్ ఉండి ఉండవచ్చు. మేబీ మత విద్వేషాలు, మత గొడవలు లేపడానికి ప్రయత్నం జరిగి ఉండవచ్చు. దాని మీద గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తాను. మీరు ఇమ్మీడియట్గా అతను శాంటా క్లాజ్ పెట్టిన వ్యక్తి ఎవరు ఇమ్మీడియట్గా పట్టుకోవాలని మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి చాలా అనర్థాలు జరిగాయి. అదే తిరుపతి టెంపుల్లో సెల్ఫీ తీసుకున్నారు, అదొక ఇష్యూ అయింది. తిరుపతి టెంపుల్లో ఏదో రీల్స్ చేశారని ఒక ఇష్యూ అయింది. హైదరాబాద్ నుంచి వెళ్ళిన భక్తులను కొట్టారని ఒక ఇష్యూ అయింది. ఇది అయ్యప్ప స్వామి భక్తుల మీద దాడి జరిగిందని ఇష్యూ అయింది. వీళ్ళు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇది మొన్న తిరుపతిలో తిరుపతి పక్కన పబ్బు పెట్టి డ్యాన్సులు ఇవన్నీ వేస్తున్నారని వస్తున్నాయి. ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఇవన్నీ బయటపెట్టింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటపెట్టల. తిరుపతిలో పబ్బు ఉందని బయటపెట్టింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు. అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీ ప్రభుత్వంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని పట్టుకొని ఇదిగో మీ ప్రభుత్వంలో ఇది జరుగుంది అని చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పలేదు. అది పబ్బు ఉంది అని చెప్పి ఒక మీడియా అతను బయటపెట్టాడు. అదే గుడి మీద దాడి జరిగిందని హిందూ సంఘాలు బయటపెట్టాయి. రథం కాలిపోయిందని హిందూ సంఘాలు బయటపెట్టాయి. అక్కడ అంతర్వేది తిరుపతి అది ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్నీ కూడా హిందూ సంఘాలు, మీడియా ఛానల్స్ వీళ్ళు బయటపెట్టారు తప్ప వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు ఇన్వాల్వ్ కూడా కాల. వాళ్ళు కనీసం ఎలిగేషన్ కూడా చేయాలి ఇది మీ ప్రభుత్వంలో ఇది జరిగిందని. అని వాళ్ళు అసలు ఏంటంటే అవన్నీ కూడా మీ ప్రభుత్వంలో మీ ఛానల్స్ మీకు సంబంధించిన వాళ్ళే బయటపెడుతూ ఉన్నారు అంటే అర్థం ఇవన్నీ జెన్యూన్ రీజన్స్, ఇవన్నీ కూడా జెన్యూన్ అటాక్స్ అని అర్థం. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కనిపెట్టి ముందే వచ్చి ఇదిగో మీ ప్రభుత్వం అనేది జరుగుతుందంటే ఇదేదో రాజకీయ పొలిటికల్ స్టేట్మెంట్ వేస్తున్నారు అనుకోవచ్చు. పొలిటికల్ స్టేట్మెంట్స్ కాదు, అదే మీ ఛానల్స్ బయటపెడుతున్నవి. మీ యొక్క ఛానల్స్, మీ జర్నలిస్టులు, మీ లేదు అంటే ఆ రిలీజియన్కి సంబంధించినటువంటి పెద్దలు బయటపెడుతున్నారా తప్ప రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి దాడులు ఇవన్నీ కూడా. ఓకే, సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ శాంటా క్లాజ్ మీద ఆ యొక్క విగ్రహం మీద శాంటా క్లాజ్ పెట్టింది ఎవరో ఇమ్మీడియట్గా మీరు కనిపెట్టి వాళ్ళని శిక్షించాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. ఇది చాలా సీరియస్ ఇష్యూగా భావించండి. ఎందుకంటే ఇది మత గొడవలకు దారి చేసేటువంటి అవకాశం ఉంది. మత గొడవలు కనుక జరిగిందంటే